Sir, good morning to everyone. So, ఇది ఒక షార్ట్ వీడియో సార్. ఇది బోత్ మనకి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్‌కి, రెవెన్యూ సెక్రటరీస్‌కి, ప్లానింగ్ సెక్రటరీస్‌కి ముగ్గురికి యూజ్ అవుతుంది. మేజర్‌గా ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నానంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ కోసం చేస్తున్నాను. సో, అందరూ ఖచ్చితంగా చూడండి. సో, ఫస్ట్ వచ్చింది మనం యూఎల్‌బీ రీసర్వే అనే వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవాలి. సో, గూగుల్‌లోకెళ్ళిన తర్వాత యూఎల్‌బీ రీసర్వే అనే వెబ్‌సైట్ మనం టైప్ చేయగానే మనకు ఫస్ట్ ఆప్షనే వస్తుంది. సో, సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకిక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చిందే మన సీఎఫ్ఎంఎస్ ఐడీనే. పాస్వర్డ్ వచ్చిందే మనకి జీటీ లాగిన్స్ మనం ఇచ్చాము. సో, ఈ లాగిన్స్‌లో జస్ట్ ప్రెజెంట్ అయితే మీకున్న పాస్వర్డ్‌ని యూజ్ చేయండి. మళ్ళీ ఫర్గెట్ చేసి పాస్వర్డ్‌ని మార్చుకోండి. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ప్రెజెంట్ మీకేదైతే మనం ఎక్సెల్ ఫైల్ ఇచ్చామో దాని ప్రకారమే యూజ్ చేయండి. మళ్ళీ కావాలంటే మీరు పాస్వర్డ్‌ని మార్చుకోండి. ఈ పాస్‌వర్డ్ ఏందంటే మనం సిస్టమ్ జనరేటెడ్ చేయవు కాబట్టి కొంచెము ఆహ్, జిగ్‌జాగ్‌గానే ఉంటుంది. ఒక రెగ్యులర్ పోర్షన్‌లో ఉండదు కాబట్టి మళ్ళీ మీరు ఫర్గెట్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మీ మొబైల్ నంబర్ ఆల్రెడీ మేము లింక్ చేసాము. ఆ మొబైల్ నంబర్‌కి మీకు ఓటీపీ వస్తే దాని ప్రకారం చేంజ్ చేసుకోండి. సో, ఫస్ట్ మనం సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా మనం లాగిన్ అవుతాము. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సార్ లాగిన్ ఓపెన్ చేశాను. సో, లాగిన్ ఓపెన్ చేయగానే ఏందంటే బాగా గుర్తుపెట్టుకోండి. మనం చూడాల్సిన థింగ్స్ ఏందో చెప్తాను. సో, ఈ విధంగా మనకి డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో, డాష్‌బోర్డ్‌లో చూడండి ఇక్కడ మనం బాగా చూసినట్లయితే ఎన్ని పార్సెల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తము 624 పార్సెల్స్ కనిపిస్తున్నాయి. అవునా? మొత్తం మనకిక్కడ ప్రాపర్టీస్ ఎన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ 685 ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. ఇందులో అసెస్డ్ ఎన్ని 681 ఉన్నాయి. అన్‌అసెస్డ్ ఎన్ని 4 ఉన్నాయి. ఓకేనా? సో, మనకి ఆల్రెడీ అసెస్డ్, అన్‌అసెస్డ్‌కి డిఫరెన్స్ బాగా తెలుసు. అసెస్‌మెంట్ ఒక ప్రాపర్టీకి ఉంది అంటే అది అసెస్డ్ ప్రాపర్టీ. అసెస్‌మెంట్ లేదు అంటే దాన్ని మనం అన్‌అసెస్డ్ ప్రాపర్టీ అంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ ఏమో 685 ఉన్నాయి. పార్సెల్స్ ఏమో ఇక్కడ 624 ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనొక బిల్డింగ్ చూపిస్తాను చూడండి. అవును. అవునా? ఈ బిల్డింగ్ ఏందంటే మొత్తం మనకిక్కడ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ ఉంది. ఇందులో మొత్తం ఈ 4 ఫ్లోర్స్‌లో ఏందంటే మనకేమో ఇదేమో ఒక బిల్డింగ్ మొత్తం ఒక ప్రాపర్టీ లాగా కనిపిస్తోంది. అవునా? సో, ఇందులో ఏందంటే మనకి యాక్చువల్‌గా 3 అసెస్మెంట్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము అసెస్మెంట్ నంబరు వేరే ఒక పర్సన్ పేరు మీద ఉంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వచ్చింది. అసెస్మెంట్ వచ్చింది. ఇంకో అసెస్మెంట్ నంబర్ ఉంది. ఇది వేరే పర్సన్ మీద ఉంది. థర్డ్ ఫ్లోర్ మొత్తం వచ్చింది. ఇంకో అసెస్మెంట్ నంబర్ ఉంది. అంటే మొత్తంగా ఈ బిల్డింగ్‌లో మనకి 3 అసెస్మెంట్స్ ఉన్నాయి. అవునా? సో, ఇక్కడ మనం చెప్పే కండిషన్ ఏందంటే సేమ్ ఇక్కడ అదే. ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏందంటే అసెస్మెంట్స్ అన్నమాట. అంటే మీరు ఎన్ని అసెస్మెంట్స్ అయితే పెడతారో అన్ని అసెస్మెంట్స్ అనేది ఓవరాల్‌గా మనకి క్యుములేటివ్‌గా కౌంట్ అవుతుంది. బట్ పార్సెల్ అంటే అలా కాదు. అంటే ఈ బిల్డింగ్ ఉంది కదా! ఇప్పుడు ఈ బిల్డింగ్ యొక్క లెంత్, విడ్త్ ఒకలాగానే ఉంటుంది మనకి. అవునా? గ్రౌండ్ ఫ్లోర్‌కి ఒకలా ఉండదు. ఫస్ట్ ఫ్లోర్‌కి ఒకలా ఉండదు. సెకండ్ ఫ్లోర్ ఒకలా సెపరేట్‌గా ఏమి ఉండదు కదా! మొత్తం దీని యొక్క మనం సైట్ ఏరియా తీసుకుంటే అన్ని ఫ్లోర్స్ గాని సైట్ ఏరియా అనేది మనకి మొత్తం ఒకేలా ఉంటుంది. ఇక్కడ పార్సెల్ అంటే ఏందంటే మనం సైట్ ఏరియాని కన్సిడర్ చేసుకుంటాం. ఓవరాల్‌గా ఏదైతే సైట్ ఉందో ఈ సైట్ ఏరియాని మనం కన్సిడర్ చేసుకొని దీన్ని మనం ఇక్కడ పార్సెల్ కింద మనం చూపిస్తాం. ఇక్కడ ఇది పార్సెల్ మీనింగ్ అంటే. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒక పార్సెల్‌లో ఒక 2, 3 అసెస్మెంట్స్ అయితే ఉండొచ్చు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఇక్కడేందంటే 685 ప్రాపర్టీస్ ఉన్నాయి. 624 పార్సెల్స్ మటికే ఉన్నాయి. ఇంకోటేందంటే మనకి అపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి అపార్ట్‌మెంట్ ఉంది. ఈ అపార్ట్‌మెంట్ మొత్తాన్ని ఏం చేస్తాం మనం మామూలుగా పార్సెల్ కింద డివైడ్ చేసినప్పుడు ఇందులో దాదాపు మనకి ఒక 30 అసెస్మెంట్స్ దాకా ఉన్నాయి. అవునా? ఈచ్ ఫ్లాట్‌కి మనకు అన్‌డివైడెడ్ షేర్ తెలుస్తుంది. సైట్ ఏరియా మటుకు మామూలుగా మనం కామన్‌గా అందరికి ఒకటే మెన్షన్ చేస్తాం. ఆ విధంగా ఏందంటే మనకి ప్రాపర్టీస్ అనేటివి అసెస్మెంట్స్ ఎక్కువుంటాయి. పార్సెల్ మటుకు ఒకటే విధంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చిందే డాష్‌బోర్డ్ అండి. నెక్స్ట్ వర్క్ స్టేటస్ డాష్‌బోర్డ్‌కెళ్దాము. ఈ వర్క్ స్టేటస్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళినట్లయితే ఇక్కడ ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ ఉన్నాయి. మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అదర్ ప్రాపర్టీస్ టైప్స్ అంటే వాటర్ బాడీస్ గాని, ట్రాన్స్‌పోర్టేషన్ రిలేటెడ్ గాని, పబ్లిక్ ఇన్‌ఫ్రా, రోడ్స్. ఇక్కడ చూసినట్లయితే మీరు మనకి ఈ డాష్‌బోర్డ్‌లోనే ఇక్కడ మనకు కనిపిస్తుంది. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సెక్షన్ సి రివ్యూ అండ్ సబ్మిట్ అనేసి. అసైన్డ్ మొత్తం ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. దాంట్లో ఎన్ని అప్రూవ్ చేశారంటే ఒకటి అప్రూవ్ చేశారు. పెండింగ్ 0 ఉంది. అంటే ఈ సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీ ఏం చేశారంటే 16 కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన అతనిది అడ్మిన్ సెక్రటరీకి లాగిన్‌కొచ్చింది.
అతను కూడా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కూడా అతను ఏం చేస్తాడు, మనం గ్రౌండ్ ట్రూతింగ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 16 చేస్తారు. నెక్స్ట్ చూపిస్తాను. ఆ 16 కంప్లీట్ చేశాడనేసి ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ చేయలేదు అంటే ఇక్కడ పెండింగ్ అట్లనే చూపిస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ప్లానింగ్ సెక్రటరీ చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. ఇది స్టేజెస్ అండి ఇది. ప్లానింగ్ సెక్రటరీ 16 అతను రివ్యూ చేసి అతను సబ్మిట్ చేస్తాడు. అది మీ లాగిన్‌కొస్తుంది మళ్ళీ. మీ లాగిన్‌లో మీరేం చేయాలి? మళ్ళీ మీరేం చేయాలంటే 16 మొత్తం రివ్యూ చేయాలి. రివ్యూ చేసి మళ్ళీ మీరేం చేస్తారు? సబ్మిట్ చేస్తారు. మళ్ళీ రెవెన్యూ సెక్రటరీకొస్తుంది. ఫైనల్‌గా గెజిటింగ్ మొత్తం రెవెన్యూ సెక్రటరీదే రెస్పాన్సిబిలిటీ. ఏదైనా మిస్టేక్ జరిగినా గాని వీఆర్‌ఓ రెస్పాన్సిబుల్ అవుతారు కాబట్టి మీరేం జేయాలంటే వీళ్ళిద్దరితో కోఆర్డినేట్ చేసుకొని, అంటే ప్రాపర్టీ అసెస్‌మెంట్స్ గాని, అదే విధంగా ఎక్స్‌టెంట్ మెజర్‌మెంట్స్ గాని, ఆ 2 వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అన్నీ వాళ్ళు కరెక్ట్‌గా ఎంట్రీ చేశారా లేదా చూసుకొని, ఫైనల్‌గా వీఆర్‌ఓ ఏం చేయాలంటే దాన్ని అప్రూవ్ చేయాలి. అక్కడికి మనకి గ్రౌండ్ ట్రూతింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఇంకా సర్వే నంబరు దాని క్లాసిఫికేషన్ ఏంటి అనేది వీఆర్‌ఓస్‌కి ఆల్రెడీ తెలిసుంటుంది కాబట్టి, అది ఇక్కడ చూసినట్లయితే ఈ మనకి ప్రోగ్రెస్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? ఇందులో మొత్తం మనకి ఎన్ని అసైన్ అయ్యాయి, ఎన్ని అప్రూవ్ అయ్యాయి అనేది ఓవరాల్‌గా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ట్యాబ్‌లోకెళ్తే జీఐఎస్ మ్యాప్ అని ఉంది. యాక్చువల్‌గా ఏందంటే ఈ జీఐఎస్ మ్యాప్ ఏందంటే మన ఓఆర్ఐ ఇమేజ్ ఉంది కదా! ఆ ఓఆర్ఐ ఇమేజ్‌ని ఇక్కడ లోడ్ చేశారు. దాంట్లో కూడా పర్టిక్యులర్‌గా ఏందంటే మన బౌండరీ ఉంటుంది కదా! వార్డ్ బౌండరీ. ఈ వార్డ్ బౌండరీ మొత్తాన్ని ఇక్కడ లోడ్ చేశారు ఆల్రెడీ. ఓకేనా? ఇందులో మనం చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మీకు రెడ్‌గా సింబల్స్ కనిపిస్తున్నాయి గదా! దీన్నేమంటామంటే ఫీచర్ ఎక్స్‌ట్రాక్షన్ అంటారు. అంటే మనకి సర్వే ఆఫ్ ఇండియా తెలుసు కదండీ అందరికి. మన టెక్నికల్ పార్ట్నర్ ఈ ప్రోగ్రామ్ మొత్తానికి. ఈ సర్వే ఆఫ్ ఇండియా టీమ్ ఏం చేశారంటే ఫీచర్ ఎక్స్‌ట్రాక్షన్ చేశారు. ఫీచర్ ఎక్స్‌ట్రాక్షన్ అంటే ఏంటి? రోడ్సు, కెనాల్సు, రైల్వేసు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషను, అదే విధంగా బిల్డింగ్సు వీటన్నిటిని వీటొక ఫీచర్‌ని ఎక్స్‌ట్రాక్షన్ చేశారు. చేసిన వాటిని ఇక్కడ డిస్‌ప్లే చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫీచర్ ఎక్స్‌ట్రాక్షన్ అనేది మనం జస్ట్ ఫర్ రెఫరెన్స్ మట్టుకే. అది ఫైనల్ కాదు. దాన్ని పెట్టుకొని మనం ఏం చేయాలంటే మనం ఫీల్డ్‌లో వెళ్లి పాయింట్స్ తెచ్చుకొని వెక్టరైజేషన్ చేయాల్సొస్తుంది. ఈ జీఐఎస్ మ్యాప్‌లో మనం చూసుకోవచ్చు. ఇక్కడేందంటే ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు అన్ని రెడ్ కలర్‌లోనే కనిపిస్తున్నాయి. ఓకేనా? ఈ రెడ్ కలర్‌లో మొత్తం ఏందంటే, ఏది గూడా ప్రాపర్టీ అనేది ఇతను ఫెన్స్ మ్యాపింగ్ అంటే ఇతను వెక్టరైజేషన్ ఏమి గాని చేయలేదు. చెయ్యకపోతే అన్ని ప్రాపర్టీస్ రెడ్‌లోనే చూపిస్తాయి. ఎప్పుడైతే ఇతను వెక్టరైజేషన్ కంప్లీట్ చేస్తాడో అప్పుడు గ్రీన్ సింబల్‌లోకొస్తాయి. కొన్ని ఈ కలర్ ఉంది కదా! ఇదంతా. ఇప్పుడేం చేయలేదు కాబట్టి అన్ని రెడ్ కలర్‌లోనే చూపిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఫెన్స్ మ్యాపింగ్ ఉంది. ఇక్కడేందంటే చాలా మందికొచ్చే డౌట్ ఏందంటే, ఇప్పుడు మనమేందంటే 2 విధాలుగా మనం చేస్తున్నాం. ఒకటేంటి ఫస్ట్ ఫీల్డ్‌కెళ్ళేసి రోవర్ ద్వారా పాయింట్స్ తెచ్చుకుంటున్నాము. పాయింట్స్ తెచ్చుకున్న దాన్ని ఏం చేస్తాము, క్యూజీఎస్ అనే సాఫ్ట్‌వేర్‌లో ఓఆర్ఐ మీద వేసి, దాన్ని పాలిగాన్స్ గీసి దాని ఏరియా కాలిక్యులేట్ చేస్తున్నాం. దాన్నేమంటున్నాము వెక్టరైజేషన్ అంటున్నాం. ఆ వెక్టరైజేషన్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే, ఆ వెక్టరైజేషన్ మీరు చేశారు కదా! ఆ ఫైల్స్ అన్నిటిని జిప్ చేయాలి. అందుకని ఇక్కడ అడిగాడు చూడండి. ప్లీజ్ అప్‌లోడ్ ద పాలిగాన్ షేప్ ఫైల్స్ ఆర్ జిప్ విత్ డాట్ ఎస్‌హెచ్‌పి అండ్ ఈ ఎక్స్‌టెన్షన్ ఫైల్స్ ఇది ప్లానింగ్ సెక్రటరీస్‌కి ఐడియా ఉంటుంది. వీటన్నిటిని జిప్ చేసి నువ్వు చేసిన వెక్టరైజేషన్ మొత్తాన్ని ఇక్కడ అప్‌లోడ్ చేస్తే, ఆ అప్‌లోడ్ చేసింది మొత్తం మనకి ఇక్కడ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయినప్పుడు నువ్వు ఏదైతే ప్రాపర్టీ చేసావో అప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇందులో మనకేందంటే వితౌట్ పాలిగాన్ చేంజెస్, విత్ పాలిగాన్ చేంజెస్ అని ఉంటుంది. గ్రీన్ కలర్, బ్లూ కలర్. ఇందులో మనం కంప్లీట్ అయినప్పుడు ఈ సింబల్స్ అనేవి మనకు చూపిస్తుంది. అప్పుడే వెక్టరైజేషన్ కంప్లీట్ అయినట్టు. మనమేదో పాయింట్స్ తెచ్చాము, క్యూజీఎస్‌లో డ్రా చేసి మన దగ్గరే పెట్టుకుంటే అయినట్టు కాదు. దాన్ని తీసుకెళ్ళి మనకు మళ్ళీ దీనిలో ఫెన్స్ మ్యాపింగ్ చేయాలి. ఇదంతా మనం చేసేదంతా ఇది సీడీఎంఏ వాళ్ళు చేస్తారు. జస్ట్ మనం జిప్ ఫైల్ గనుక మనం పంపిస్తే సరిపోతుంది. ఇంకా ఈరోజు మేజర్ టాస్క్ ఏందంటే అసెస్‌మెంట్ రైట్ ఆఫ్ అని ఉంది ఇక్కడ. అవునా? సో, ఈ అసెస్‌మెంట్ రైట్ ఆఫ్ అంటే ఏంటి? అసెస్‌మెంట్ రైట్ ఆఫ్ అనేది ఏందంటే మనకు మేజర్‌గా 2 కేసెస్‌లో ఉంటుంది. కేస్ నంబర్ 1 కేస్ నంబర్ 1 ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈఆర్‌పీ వెబ్‌సైట్ ఆల్రెడీ అందరికి ఐడియా ఉంది. ఈఆర్‌పీ వెబ్‌సైట్‌లో ఏందంటే మనకి అసెస్‌మెంట్స్ మొత్తం మనకు అప్ టు డేట్ అప్‌డేట్ అవుతూ ఉంటాయి. అవునా? సో, ఇప్పుడు ఇందులో ఆల్రెడీ అసెస్‌మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ అసెస్‌మెంట్స్ ఎప్పటివి అంటే 2022లో ఏదైతే ఈఆర్‌పీ లాగిన్‌లో మీ లాగిన్‌లో ఉన్నాయో ఆ అసెస్‌మెంట్స్‌ని కూడా అప్‌డేట్ చేశారు. ఇప్పుడు మనకేంటి 2025 ఉంది. దాదాపు 3 ఇయర్స్‌లో మనకేందంటే చాలా వరకేందంటే అడిషనల్ ఆల్టరేషన్స్ గాని, చేంజ్ ఆఫ్ యూసేజ్ గాని, బైఫర్కేషన్స్ గాని, లేదు కొన్ని అసెస్‌మెంట్స్ అసలు క్యాన్సెలే చేసేసుంటారు. అవునా? ఇక్కడేందంటే మీ ఈఆర్‌పీ లాగిన్‌లో ఒక ప్రాపర్టీ అనేది లేదు. బట్ ఇందులో ఉంది. దేంట్లో? ఇక్కడ మనం చూపిచ్చాను గదా! డాష్‌బోర్డ్‌లో ముందే చూపిచ్చాను. ఇక్కడేమని చూపిచ్చాను నేను? ప్రాపర్టీస్ అనేటివి ఇక్కడ ఉన్నాయని చూపిచ్చాను. ప్రాపర్టీస్ ఉన్నాయని చూపిచ్చాను. అవునా? ఈ ప్రాపర్టీ అనేది మీ లాగిన్‌లో లేదు. బట్ ఇందులో ఉంది.
దాన్ని ఎలా మనము డిలీట్ చేస్తాం. దాన్ని అసెస్మెంట్ రైట్ ఆఫ్ అంటాం. ఒకవేళ మీ లాగిన్‌లో ఉంది. ఇక్కడున్న దాంట్లో ఈ 685 ప్రాపర్టీస్‌లో లేదు. దాన్ని ఎలా యాడ్ చేయాలి? బాగా గుర్తుపెట్టుకోండి 2 కేసెస్. ఫస్ట్ కేస్ ఏందంటే మీ ఈఆర్‌పీ లాగిన్‌లో ఉంది. ఇక్కడ లేదు. దాన్ని యాడ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా నేను చూపిస్తాను ఎలా యాడ్ చేయాలనేసి. నెక్స్ట్ వచ్చింది ఇందులో మన ఈ 685 ప్రాపర్టీస్‌లో ఉంది. ఈఆర్‌పీ లాగిన్‌లో లేదు. దాన్నెలా మనం రైట్ ఆఫ్ చేస్తాం? అంటే దాన్నెలా మనం డిలీట్ చేస్తాం అనేది రిమూవ్ చేస్తామని చూద్దాం. సో, దానికన్నా ముందు అసలు ఈ అసెస్మెంట్ రైట్ ఆఫ్ చేయాలి అంటే, ఈ లాగిన్‌లో అసలు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి 685 డాష్‌బోర్డ్‌లో చూపిస్తాం గదా! ఆ ప్రాపర్టీస్ ఏంటి? దాని అసెస్మెంట్ నంబర్ ఏంటి? ఓనర్ నేమ్ ఏంటి? అవి మనం చూడాలి. అవి చూడాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎంఐఎస్ రిపోర్ట్ అనుంది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేసి. ఓకేనా? ఇందులో మనం వెళ్ళినట్లయితే మనకిక్కడ 16సి ఫార్మ్ 16సి రిపోర్ట్స్ అని ఉంటుంది. ఇందులో మన గ్రౌండ్ ట్రూతింగ్ ఫార్మ్ 16సి అని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనము ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఈ విధంగా నేను డౌన్‌లోడ్ చేశాను. డౌన్‌లోడ్ చేసింది ఒకసారి చూపిస్తాను. చేశాను. డౌన్‌లోడ్ చేసింది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేశాను. ఓకేనా? చూడండి మొత్తం నేను సెలెక్ట్ చేసినట్లయితే కౌంట్ ఎంతొచ్చింది మనకిక్కడ? 685 ఓకేనా? ఈ 685 ప్రాపర్టీస్ మనకున్నట్టు మన లాగిన్‌లో చూపిస్తున్నాయి. అవునా? ఇందులో మనకిక్కడ అసెస్మెంట్ నంబర్ అనేది ఉంటుంది. అవునా? ఈ అసెస్మెంట్ నంబర్ ఉంటే మనకు చాలు. దీని ద్వారా మనం ఏందంటే మొత్తం మనము క్రాస్ వెరిఫై చేసి మొత్తం చేయొచ్చు. ఓకేనా? సో, ఈ 685 ప్రాపర్టీస్ మీ లాగిన్‌లో ఉన్నాయి. వీటిని ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకేందంటే మన యూనిక్ పార్సెల్ నంబర్ అంటే అసెస్మెంట్ నంబర్‌కి ఏదైతే యూనిక్ పార్సెల్ నంబర్ వస్తుందో అది ఇక్కడ ఉంటుంది. పార్సెల్ టైప్ అది ఇండివిడ్యువలా, మల్టీ స్టోరీ స్ట్రక్చరా, లేకపోతే ఓపెన్ స్పేసా, లేకపోతే వేకెంట్ ల్యాండా అని ఇక్కడ ఉంటుంది. అదే విధంగా రెవెన్యూ వార్డ్ ఏది, దాని యొక్క లొకాలిటీ ఏముంది అనేది ఇక్కడ మొత్తం ఉంటుంది. అదే విధంగా టోటల్ సైట్ ఏరియా మీ ఈఆర్‌పీ లాగిన్‌లో ఉన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అది టైప్ ఏంటి? ప్రాపర్టీ టైప్ ఏంటది? ప్రైవేటా? గవర్నమెంటా? ఇప్పుడేందంటే మన కేస్ ఏంది బాగా గుర్తుపెట్టుకోండి. మన కేస్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో మన లాగిన్‌లో తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తాం మనము ఫిల్టర్ పెట్టుకొని జస్ట్ గవర్నమెంట్ మనం సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ మొత్తం మనకి ఎన్ని సెలెక్ట్ అయ్యాయో చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఓకేనా? మొత్తం ఎన్ని సెలెక్ట్ అయ్యాయి? ఇక్కడ మనకి మొత్తం 9 సెలెక్ట్ అయ్యాయి. అవునా? అంటే మొత్తం మనకి 9 ప్రాపర్టీస్ అనేటివి గవర్నమెంట్ ఉన్నాయి. ఇందులో అసెస్మెంట్ దేనికి లేదు? చూసినట్లయితే ఇక్కడ మొత్తం వచ్చిందే మనకి 3 థింగ్స్‌కి లేదు ఇక్కడ అసెస్మెంట్. అవునా? రిమైనింగ్ 6 వాటికి ఏముంది మనకు అసెస్మెంట్ ఉంది. అంటే దీని మీనింగ్ ఏందంటే వేటికైతే అసెస్మెంట్ ఉందో అవి అసెస్డ్ ప్రాపర్టీస్. దేంట్లో? గవర్నమెంట్‌లో. దేనికైతే అసెస్మెంట్ లేదో అవి అన్‌అసెస్డ్ ప్రాపర్టీస్. అవి మనం ఇవి 3 థింగ్స్ ఏందంటే నేను చేశాను ఆల్రెడీ. చేశాను కాబట్టి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఓకేనా? సో, ఇక్కడ ఇంకో కేస్ చూసారనుకోండి. ఇక్కడ నేను చూసాను చూడండి. ఇక్కడ అదర్ ప్రాపర్టీ టైప్స్ అని ఉందా? ఇక్కడేందంటే నేను ఒకటే దాన్ని 2 సార్లు ఎంటర్ చేశాను. తెలియక తప్పు చేశాం మనం యాక్చువల్‌గా. దీన్నెలా డిలీట్ చేయాలని కూడా మనం ఇక్కడ చూడాలి. దీన్ని కూడా మనం అసెస్మెంట్ రైట్ ఆఫ్ అనే అంటాం. ఓకేనా? నేను 2 టైమ్స్ ఎంట్రీ చేసేసాను. దీన్ని కూడా ఒకసారి రిమూవ్ చేయాలి. తెలియకుండా ఒకటే ప్రాపర్టీని అన్‌అసెస్డ్ ప్రాపర్టీని 2 టైమ్స్ ఎంట్రీ చేసేసాను. దాన్ని కూడా ఎలా రిమూవ్ చేయాలని కూడా చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రిపోర్ట్స్‌లో మేజర్‌గా గవర్నమెంట్, ప్రైవేట్ ప్రాపర్టీస్ కేటగరైజ్ చేయొచ్చు. దాంట్లో అసెస్డ్ ఎన్ని, అన్‌అసెస్డ్ ఎన్ని అనేది కూడా మనం ఇక్కడ కేటగరైజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఈఆర్‌పీ లాగిన్‌లో మనకున్న డేటాను తీసుకొని వీలుకప్ ఏస్తే సరిపోతుంది. చూద్దాం ఒకసారి. సార్ నేనిక్కడ ఈఆర్‌పీ లాగిన్‌లో అసెస్మెంట్స్ అన్నిటిని డౌన్‌లోడ్ చేసుకున్నాను. డౌన్‌లోడ్ చేసుకొని ఒక షీట్‌లో కాపీ చేసుకున్నాను. అదే విధంగా నేను
మన ఫార్మ్ 16సిలో వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసిన అసెస్మెంట్స్ అన్నిటిని చేసి ఇక్కడ వీలూకప్ ఏసాను. సో, వీలూకప్ ఏసిన వెంటనే మనకేందంటే చాలా వరకు అసెస్మెంట్స్ టాలీ అయ్యాయి. టాలీ కానివి ఒకసారి చూస్తే ఎక్కువే ఉన్నాయి. దీంట్లో ఏందంటే ఒకటి ప్రస్తుతానికి ఒకటి చూపిస్తాను. సో, ఈ అసెస్మెంట్ మనకిక్కడ చూపించట్లేదు. అంటే ఇది అసెస్మెంట్ ఏందంటే ఇక్కడుంది. దేంట్లో 16సి అంటే మన యూఎల్‌బీ రీసర్వే వెబ్‌సైట్‌లో ఉంది ఈ అసెస్మెంట్. బట్ మన ప్రాపర్టీ టాక్స్ ఈఆర్‌పీ డేటాలో లేదిది అసెస్మెంట్. ఎందుకంటే ఇది క్యాన్సెల్ అసెస్మెంట్. ఈ అసెస్మెంట్ అనేది ఇప్పుడు క్యాన్సెల్ అయిపోయింది. ఇప్పుడు లేదు ఎగ్జిస్టింగ్. ఓకేనా? ఈ అసెస్మెంట్స్‌ని ఎలా మనం రిమూవ్ చేయాలి? ఓకేనా? సో, దాన్ని చూద్దాము. సో, ఇప్పుడు మనమేమో అసెస్మెంట్ రైట్ ఆఫ్‌లోకెళ్తాము. ఇప్పుడు అసెస్మెంట్ నంబర్ ఆల్రెడీ మనకు తెలుసు. అసెస్మెంట్ నంబర్ ఏంటి ఇక్కడంటే 1012044001 ఓకేనా? సో, అసెస్మెంట్ నంబర్ ఎంట్రీ చేస్తాము. 44001 ఇక్కడ గెట్ డేటా అని కొట్టిన వెంటనే ఇక్కడ అడుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడేందంటే మనం ఒకవేళ ఏదైనా రాంగ్‌గా కూడా అసెస్మెంట్ అది ఈఆర్‌పీ డేటాలో ఉండి మనం ఇక్కడ రాంగ్ ఎంట్రీ చేసినా గాని డిలీట్ కాదు. ఫస్ట్ ఏం చేస్తుందంటే అది చెక్ చేస్తుంది. ఈఆర్‌పీ వెబ్‌సైట్‌లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. వెరిఫై రైట్ ఆఫ్ ఇన్ ఈఆర్‌పీ అని మనకి చెక్ చేస్తుంది. ఓకేనా? సో, ఒకసారి చెక్ చేసినట్లయితే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ రైట్ ఆఫ్ అసెస్మెంట్ ఓకే అని చేశామనుకోండి. చూడండి ఇక్కడ మనకి చూపిస్తుంది క్లియర్‌గా నో అసెస్మెంట్ డేటా ఈజ్ ఇన్ వీఆర్‌పీ అని చెప్పి వచ్చి సో, రైట్ ఆఫ్ ఈస్ కంప్లీటెడ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడేందంటే మనకి ఇది మొత్తం అనేది ఈ అసెస్మెంట్ మొత్తాన్ని మేము రైట్ ఆఫ్ చేసేసాం. ఓకేనా? సో, ఈ విధంగా ఏందంటే మీరు ఈఆర్‌పీ వెబ్‌సైట్‌లో ఏదైనా మనకి అసెస్మెంట్ ఉన్నా గాని, లేకపోయినా గాని ఆ విధంగా రైట్ ఆఫ్ చేయొచ్చు. ఓకేనా? సో, అది ఒక కేసు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఏందంటే నాకు తెలియకుండా నేను 2 ప్రాపర్టీస్ ఇంతకుముందు చూపించాను గదా! ఎక్కడ అవి? ఇక్కడ అదర్ ప్రాపర్టీ టైప్స్ అని ఉంది కదా! ఈ 2 నాకు తెలియకుండా నేను రాంగ్‌గా ఎంట్రీ చేసేసాను. దీంట్లో ఒక దాన్ని నేను డిలీట్ చేయాలి. దీన్ని అసెస్మెంట్ రైట్ ఆఫ్ ఎలా చేయాలి? అది చూద్దాము. చూడండి అసెస్మెంట్ రైట్ ఆఫ్ చేయాలి అంటే అసెస్మెంట్ నంబర్ ఉండాలి. ఇప్పుడు నేను చేసిందేమో ఇక్కడేమో గవర్నమెంట్ ప్రాపర్టీ కదా అది. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి ఇది అన్‌అసెస్డ్ అయిపోయింది. ఇప్పుడు అసెస్మెంట్ నంబర్ లేదు నా దగ్గర. సో, ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే అసెస్మెంట్ రైట్ ఆఫ్‌లో కంపల్సరీగా అసెస్మెంట్ నంబర్ ఉండాలి. ఇప్పుడు నేను చేసింది అసెస్మెంట్ నంబర్ లేదు. నేను చేసింది గవర్నమెంట్ ప్రాపర్టీ అన్‌అసెస్డ్‌లో ఓపెన్ స్పేస్ 2 సార్లు ఎంట్రీ చేశాను. దానికి ఏం చేయాలంటే ఇనాక్టివ్ ఆర్ డిసేబుల్ పార్సెల్స్ అని ఉంది. ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తాను. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నాకు చూపిస్తాను చూడండి. ఈ అదర్ ప్రాపర్టీ టైప్స్‌లో గవర్నమెంట్ అని ఉంది కదా! ఈ 2 సార్లు ఎంట్రీ చేశాను యాక్చువల్‌గా నేను. ఒకదాన్ని ఏం చేయాలి నేను ఇనాక్టివ్ చేసేయాలి. దీనిలో ఇనాక్టివ్ చేసేటప్పుడు ఏందంటే ఏదైతే మనం లాస్ట్‌లో ఎంట్రీ చేసామో దాన్ని చూసుకొని దాన్ని ఇక్కడ ఇనాక్టివ్ అని చెప్పి కొట్టామనుకోండి. ఓకే. సో, పార్సెల్ డిలీటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ చేసినా గాని దాన్ని మనం ఇనాక్టివ్ చేసి డిలీట్ చేయొచ్చు. దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? ఇది దీని ఆప్షన్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ ఫ్రీజింగ్ అన్నారు. ఇక్కడ ఏంటి అసెస్మెంట్ ఫ్రీజింగ్ అంటే ఇప్పుడేమైందంటే మాకు ఇక్కడ సచివాలయంలో ఏందంటే మాకి స్వామి హతిరాంజీ మఠం ఒకటుంది. బట్ ఆ హతిరాంజీ మఠం ఎక్కడుందో మాకు తెలీదు. బట్ ఈఆర్‌పీ లాగిన్‌లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. దాన్నేందంటే మేము ఆన్ ఫీల్డ్ మాకు కనిపియలేదు. దాన్నేం చేస్తామంటే దాన్ని ప్రస్తుతానికి ఫ్రీజ్ చేస్తాం. ఎంతవరకంటే ఆ అసెస్మెంట్ మాకు ఎప్పుడైతే ఫైండ్ ఔట్ అయ్యి దాని డీటెయిల్స్ మొత్తం మనం వెరిఫైడ్ అవుతుందనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం అన్‌ఫ్రీజ్ చేస్తాం. అలాంటి అసెస్మెంట్ కేస్ ఏదైనా ఉంటే దాన్ని ఎలా ఫ్రీజ్ చేస్తాము అనేది ఇక్కడ చూడొచ్చు. కేస్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇదొచ్చింది 7-1-7 ఇది మనకేందంటే ఈ అసెస్మెంట్ మనకు కనిపియలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే అన్‌ఫిల్‌లో లేదు. బట్ ఈఆర్‌పీ లాగిన్‌లో ఉంది. దాన్ని ఎలా ఫ్రీజ్ చేస్తాము? ఫ్రీజ్ ఏందంటే అది మనకి నెక్స్ట్ మన కౌంట్‌లో చూపించదు. ఓకేనా? సో, దాన్ని ఫ్రీజ్ అని కొట్టామనుకోండి ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి ఫ్రీజ్ అయిపోతుంది. ఓకేనా? ఆ విధంగా మనం అసెస్మెంట్స్‌ని గూడా మనము ఫ్రీజ్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే నాట్ ట్రేస్డ్ కింద పెట్టి మనం ఓకే అని కొట్టామనుకోండి ఇక్కడ అసెస్మెంట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. సో, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అసెస్మెంట్స్‌ని గూడా మనము ఫ్రీజ్ చేస్తాం. అందరికి ఐడియా ఉందనుకుంటాను. ఇప్పుడేంటంటే, మనకి రిపోర్ట్స్‌లోకెళ్దాం ఒకసారి. ఎంఐఎస్ రిపోర్ట్స్‌లోకెళ్ళిన తర్వాత, మనం రోజు గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నాం. అసలు మన గ్రౌండ్ ట్రూతింగ్ ఎన్నున్నాయి, ఏంటి అనేది గూడా ఇక్కడ మనం కౌంట్ చూడొచ్చు. గ్రౌండ్ ట్రూతింగ్ స్టేటస్ చూద్దాం. గెట్ డేటా అని కొట్టామనుకోండి, ఇక్కడ చూపిస్తుంది మనకు మొత్తం. ఇప్పుడేందంటే, మనం ఆల్రెడీ కొన్ని పార్సెల్స్ ఇనాక్టివ్ చేశాను గదా! ఒక పార్సెల్ ఇంతకుముందు అసెస్మెంట్ రైట్ ఆఫ్ చేశాను. అందుకనేసి మనకోటి చూపించట్లేదు ఇక్కడ కౌంటు. ఓకేనా? సో, ఇక్కడ చూసినట్లయితే, మనకి టోటల్ ప్రాపర్టీస్ అసెస్డ్, అన్‌అసెస్డ్ మొత్తం ఎన్నున్నాయి? దాంట్లో ప్రైవేట్ ప్రాపర్టీస్ అసెస్డ్ ఎన్నున్నాయి ఇక్కడ మనకి 674 ఉన్నాయి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ అసెస్డ్ ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. ప్రైవేట్ ప్రాపర్టీస్‌లో అన్‌అసెస్డ్ ఒకటుంది. గవర్నమెంట్ ప్రాపర్టీస్‌లో అన్‌అసెస్డ్ వచ్చింది 2 ఉన్నాయి. ఓకేనా?
సో, యాక్చువల్‌గా ఇంతకుముందు 3 ఉండింది. ఒకదాన్ని నేను డిజేబుల్ చేశాను కదా! ఇనాక్టివ్ చేసి పార్సెల్‌ని డిలీట్ చేశాను. ఇప్పుడు 2 ఉన్నాయి. ఇందులో ఒక రోడ్ చేసాము. ఒక ఓపెన్ స్పేస్ చేసాము. ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే మన రిపోర్ట్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇది ఫ్రీక్వెంట్‌గా ఈ రిపోర్ట్ చూస్తూ ఉండాలి అడ్మిన్ సెక్రటరీసు. ఇప్పుడేందంటే ఇప్పుడు ప్లానింగ్ సెక్రటరీ ఏం చేశాడంటే 16 అతని లాగిన్‌లో కంప్లీట్ చేశాడు. ఒక రోడ్ ఇందులో నేను ఆల్రెడీ చేశాను. అది ఇప్పుడు మీరేం చేయాలి దాని లాగిన్‌లో ఎలా చూడాలి అంటే ఫస్ట్ గ్రౌండ్ ట్రూతింగ్‌లోకెళ్తాము. ఓకేనా? సో, గ్రౌండ్ ట్రూతింగ్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడేం చేయాలంటే మనము అతను ఏ పార్సెల్ అయితే కంప్లీట్ చేశాడో అతను ఏం చేశాడంటే గవర్నమెంట్ ప్రాపర్టీని కంప్లీట్ చేశాడు. దాన్నేం చేయాలంటే ఇక్కడ అన్ని పార్సెల్స్ మనకు విజిబుల్ అవుతాయి. దాన్నెలా చూడాలి అంటే ఇక్కడ మనకు ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫిల్టర్ ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, మనము అసెస్డ్ అంటే మన అన్‌అసెస్డ్ ప్రాపర్టీని చూడాలనుకుంటున్నాము. ఇక్కడ అసెస్డ్ అని తీసుకొని, దీనిలో మనం చేసింది గవర్నమెంట్ ప్రాపర్టీలో అన్‌అసెస్డ్ రోడ్ అనేది రోడ్ అన్‌అసెస్డ్ కాబట్టి, నేను అన్‌అసెస్డ్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, సబ్మిట్ అని చేశాననుకోండి. ఇక్కడ ఏమైతే అతను చేశాడో మొత్తం మనకు కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ మనకు కనిపిస్తోంది. రోడ్స్ అన్నీ మనకిక్కడ ఇతను చేసింది మనకిక్కడ కనిపిస్తోంది. ఇతను చేశాడు ఇతను. దీన్ని ఈ విధంగా మనం చూసుకొని ఇప్పుడేం చేయాలంటే అడ్మిన్ సెక్రటరీ లాగిన్‌లో ఇక్కడ వరకు ఫార్మ్ 16 అని కనిపిస్తుంది కదా! గ్రౌండ్ ట్రూతింగ్ దీన్ని క్లిక్ చేస్తారు. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడేందంటే ఇప్పటిదాకా అడ్మిన్ సెక్రటరీ ఇది చేయలేదు. ఇప్పుడు దీన్ని చెయ్యాలి. చెయ్యాలి అన్నప్పుడు ఏం చేస్తాడు అతను? ఇక్కడెళ్ళిన తర్వాత ఎడిట్ ఫార్మ్ అని ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఫార్మ్ అని కొట్టిన తర్వాత ఎడిట్ ఫార్మ్‌లోకెళ్తుంది. ఇక్కడ చూడాలి ఇప్పుడు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ప్లానింగ్ సెక్రటరీ ఎంట్రీ చేసుంటాడు. అతను చేసిన అన్ని డీటెయిల్స్ కరెక్టా? రాదా? అంటే మీరు గూడా వాళ్ళతో పాటు ఫీల్డ్‌లోకెళ్ళి ఉంటే మీకొక ఐడియా ఉంటుంది గాబట్టి, ఆ ప్రాపర్టీ మీద మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్టే అని చెప్పి వెరిఫై చేస్తారు. ఒకవేళ మీరు వెళ్ళలేదనుకోండి మళ్ళీ మీకు ఇబ్బందవుతుంది. సో, ఈ విధంగా మనకేందంటే మొత్తం వెదర్ ద ప్రాపర్టీ ఈస్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ లేఅవుట్. లేఅవుట్ లేదు. నో. ఇది రోడ్ కాబట్టి. ఇది ల్యాండ్ ఎవరికొస్తుంది? అంటే ఇది రోడ్ కాబట్టి ల్యాండ్ ఓన్డ్ బై గవర్నమెంట్. డిపార్ట్‌మెంట్ ఏది? ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ డిపార్ట్‌మెంట్ అని పెట్టాము. కేటగరీ ఆఫ్ ద ప్రాపర్టీ ఏంటి? రోడ్డు. ఈ టైల్ నంబర్ ఏది? చల్తా నంబర్ ఏంది? ఇవన్నీ మనం డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసుంటారు. ఇదొచ్చిందే గవర్నమెంట్ ల్యాండు. ఇది ఎవరికీ అలాట్ చేయలేదు. ఇది పోరంబోకు రోడ్ అని పెట్టాము. దీని సర్వే నంబరు. ఓకేనా? సో, ఇందులో మీకీ అడ్మిన్ సెక్రటరీస్‌కేందంటే ఈ డీటెయిల్స్ అన్నీ తెలిసుండాలి. మీరు వాళ్ళతో గనక ఫీల్డ్‌లోకి వెళ్ళినారనుకోండి, ఈ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి చేస్తాం. అదే వీఆర్‌ఓ అనుకోండి, ఈ టీఎస్ఆర్ క్లాసిఫికేషన్ ఉంది గదా! మొత్తము. సర్వే నంబర్ క్లాసిఫికేషన్ మొత్తం మీరు మీ దగ్గరున్న రికార్డ్స్‌లో వెరిఫై చేసి దీన్ని మీరు అప్రూవ్ చేయాలి. ఒకవేళ మీరు వాళ్ళు పెట్టిన రికార్డే కరెక్ట్ అని అప్రూవ్ చేశారనుకోండి, ఫైనల్ గెజిటింగ్ మీదే. అప్పుడు గెజిటింగ్ అప్పుడు మళ్ళీ మీకు ఇబ్బందవుతుంది. ఎందుకంటే పైనున్న కరెక్షన్స్ ఏదున్నా గాని వాళ్ళు రెస్పాన్సిబుల్లు. ఈ సర్వే నంబరు, దాని క్లాసిఫికేషను, ఎక్స్‌టెంట్ అది మటుకు మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. అంటే సర్వే నంబర్ ఎక్స్‌టెంట్ అంటే ఏందంటే రికార్డ్‌లో ఉన్న ఎక్స్‌టెంట్ ఏంటి అనేది మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. ఇక్కడి వరకు మనము చేస్తాం. ఓకేనా? ఇది గ్రౌండ్ ట్రూతింగ్ అంటారు. ఇప్పుడు డౌట్ ఏందంటే ఇప్పుడేందంటే మనం ఒక కేస్ ఏం చెప్పాము. మన ఆహ్, స్ ఈ రీసర్వే లాగిన్‌లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈఆర్‌పీ లాగిన్‌లో లేదు. దాన్ని మనము ఎలా రిమూవ్ చేసాలో చూసాము. ఇప్పుడు ఈఆర్‌పీ లాగిన్‌లో ఉంది. అంటే కొత్త అసెస్‌మెంట్ ఆల్రెడీ వేశారు. ఇప్పుడు దాకా అది లేదు. ఇప్పుడు మన లాగిన్‌లో ఇక్కడ చూపించట్లేదు. దాన్ని ఎలా చేయాలి? ఓకేనా? సో, గ్రౌండ్ ట్రూతింగ్‌లోకెళ్తాము. ఇక్కడ యాడ్ న్యూ పార్సెల్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెస్‌మెంట్ మీరేసారు. అదొక ఇండివిడ్యువల్ బిల్డింగు. ప్రైవేట్ ప్రాపర్టీని మీరు అసెస్‌మెంట్ వేశారు. అది ఇక్కడ ఈ లాగిన్‌లో చూపించట్లేదు. సో, ప్రైవేట్ ప్రాపర్టీ అని సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఇండివిడ్యువల్ బిల్డింగ్ అని పెట్టుకుంటాము. ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ వెదర్ ద ప్రాపర్టీ ఈస్ ఇన్ గవర్నమెంట్ అది లేఅవుట్‌లో ఉందా? లేదా? ఒకవేళ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే యెస్ అని పెడతాము. లేఅవుట్ టైప్ వచ్చిందా ప్రైవేట్ అని పెట్టుకొని లేఅవుట్ నేమ్‌ని మనం యాడ్ చేస్తాము. దీనికోసం నేను ఆల్రెడీ ఒక కంప్లీట్ వీడియో కూడా చేశాను. అంటే 16 ఎలా చేస్తామో దీన్ని కూడా అలాగే చేస్తాము. అలా యాడ్ చేసిన తర్వాతనే మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఫార్మ్ 14 జనరేషన్ గాని ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నీ. ఎవరికైతే కొత్త అసెస్‌మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఆ వీడియో కూడా ఒకసారి చూడండి 16 వీడియో. దీనిలో ఉన్న అన్ని ఫీల్డ్స్ నేను దాంట్లో చెప్పాను. మళ్ళీ మనకి లెంగ్తీ అయిపోతుంది కాబట్టి ఇది చెప్పట్లే ఈ ఫీల్డ్స్ అన్నీ. మళ్ళీ బిల్డింగ్ డీటెయిల్స్‌లో మనకి డోర్ నంబరు, నేచర్ ఆఫ్ ద కన్‌స్ట్రక్షన్, బిల్టప్ ఏరియా, ఈఆర్‌పీ లాగిన్‌లో ఏవైతే డేటా ఉందో అంత డేటా ఇందులో ఎంట్రీ చేయాలి. మళ్ళీ మీరే ఓన్‌గా. దాని డాక్యుమెంట్ డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్ ఓకేనా? అన్నీ చేసిన తర్వాత ఫైనల్‌గా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది అసెస్‌మెంట్‌ని మనం ఎలా యాడ్ చేయాలి అనేసి. ఓకేనా?